బిలాస్పూర్ నుంచి అంబికాపూర్కి వెళ్ళడానికి బస్సు ఉంది. అది రాజధాని ట్రావెల్స్ ఈరోజు మా ప్రయాణం. అంటే మైన్పాట్ హిల్ స్టేషన్కి వెళ్ళటానికి ఇది వన్ ఆఫ్ ది వే. మైన్పాట్ హిల్ స్టేషన్ సపరేట్ వీడియో చేశాను, అలాగే అంబికాపూర్ ఎక్స్క్లూజివ్ బస్ స్టాండ్ వీడియో కూడా సపరేట్గా చేశాను. ఈరోజు చాలామంది సొంత వెహికల్స్తో వెళ్ళాలన్న బస్ ఫెసిలిటీ ఉందా లేదా అనుకున్న వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ కోసం బిలాస్పూర్ జంక్షన్ ఛత్తీస్గఢ్ నుంచి అంబికాపూర్ వెళ్ళటానికి బస్ ఫెసిలిటీ ఏంటి, రూట్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నాను. ఇది రాజధాని ట్రావెల్స్. మ్యాక్సిమం అన్నీ కూడా నాన్ ఏసీ బస్సులే నడుస్తాయి, స్పెషల్ ఏసీ బస్సులు ఉండవు. సో పర్వాలేదు, ఊపిరి పీల్చుకోవచ్చు. విపరీతమైన జనం అయితే లేరు. 400 రూపాయలు టికెట్ తీసుకొని బిలాస్పూర్ నుంచి అంబికాపూర్ వరకు ట్రావెల్ చేయించారు. సీటింగ్ అంతా ఓకే, మామూలుగా బాగానే ఉంది, పర్వాలేదు. ఒకప్పుడు ఇంతకన్నా ఘోరంగా ఉండే ఎర్ర బస్సుల్లో వెళ్ళాం. అవన్నీ గుర్తు చేసుకుంటే జర్నీ బాగానే ఉంటుంది. బండి స్టార్ట్ అయింది, మొదలైంది, అంతా అడవి ప్రాంతాలు ఇవి. ఈ జర్నీలు, బస్ జర్నీలు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే, ఒకప్పుడు ఇవన్నీ కామన్, కానీ ఇప్పుడు ఇలాంటి రోడ్స్, లొకేషన్స్ ఓన్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఎక్కువ కనిపిస్తాయి. మన పాత భారతదేశపు పద్ధతులు. మొదటగా కాట్గోరా జంక్షన్ అని ఒకటి వచ్చింది. ఇది కొంచెం పెద్ద జంక్షన్ అంట. అంటే మనం బిలాస్పూర్ నుంచి అంబికాపూర్ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో వచ్చే మొదటిది. ఆ తర్వాత కొన్ని బస్ లొకేషన్స్ వస్తున్నాయి. మధ్యలో కొన్ని ఏవో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లు కూడా తగిలాయి. బట్ ఎక్కడ బస్సు ఆగలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఈ కొట్లు, దుకాణాలు అంటే పాత తరం భారతదేశాన్ని చూడాలనుకుంటే ఈ ఎంత అడవిలు చూస్తున్నారు కదా, మొత్తం అడవే. నైట్ టైం కంటే కొంచెం మార్నింగ్ టైం వస్తే మంచిది. ఈ చూడండి, ఏవో గోల్డెన్ ఐలాండ్ అంట, లేకపోతే ఇంకా చిల్డ్రన్స్ ప్లే పార్కు, థీమ్ పార్కులు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మరొక గ్రామీణ ప్రాంతం, మోర్గా అనే గ్రామీణ ప్రాంతాన్ని మనం దాటి వెళ్తున్నాం ముందుకి. ఎక్కడికి? అంబికాపూర్ వెళ్తున్నాం. ఈ రెండు కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సొంత వెహికల్లో రావచ్చు, ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేశాను. అంటే వెళ్ళాలా వద్దా, ఎలాగుంటాయి ఏంటో, మొత్తం ఘాట్ రోడ్లు ఏమో భయపడిపోతారు. కానీ సో గూగుల్ రూటు కూడా బస్సు రూటు రెండు ఒకటే చూపిస్తుంది, వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇలాంటి బడ్డీలు, బుడ్డుల్లో వేసిన సామాన్లు ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడికో జపాన్లు, చైనాలు, అమెరికాలు వెళ్ళిపోయి అక్కడ దిగిపోయి అక్కడ విలేజ్లు వీడియోలే తీస్తారేంటి నాకు అర్థం కాదు. మన దేశంలో విలేజ్లనే సరిగ్గా చూపించకుండా ఇక్కడ వాళ్ళ సబ్స్క్రైబర్స్ని తీసుకొని ఈ డబ్బుని మీరు అక్కడ ఖర్చు పెట్టేసి వీడియోలు అవన్నీ మీరు చూస్తే ఎలా? లఖన్పూర్ అంట, ఇది కూడా ఒక మంచి ప్రాంతమే. ఇక్కడ మనకు నమ్ముకొని సబ్స్క్రైబర్స్ అయినందుకు మన దేశంలో ఉన్న పచ్చదనాన్ని, హరిత వనాలను చూపించాలి. కానీ ఎక్కడెక్కడో ఇక్కడంతా సంపాదించి వేరే దేశాలలో అక్కడే ఖర్చు పెట్టి అక్కడ 10 రోజులు, నెల రోజులు ఉండిపోతే అక్కడ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి, అక్కడ టూరిజం పెరుగుతుంది. కానీ సరే, మొత్తానికి అంబికాపూర్ చేరిపోవండి. బస్ స్టాండ్ పెద్దదే, రావచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.